ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సంధ్య వినయ్ అనే మన యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఛానల్ ద్వారా అనేకులు బలపడుతున్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. అయితే గడిచిన ఒక నెల రోజుల నుంచి ఎలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో నేను లైవ్లో పెట్టలేదన్నమాట. ఎందుకు అంటే డ్యూ టు మై హెల్త్ ఇష్యూస్ అండ్ మా యొక్క పిల్లల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను అనమాట. దేవుని వాక్యాలు మీకు అందించలేకపోయాను. అయితే మొన్నటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేశాను. దేవుని సన్నిధి అనేటటువంటి కార్యక్రమం ప్రతి ఉదయం 6:30 గంటలకు ప్రారంభించబడుతుంది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా కొత్తగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి దేవుని వాక్యాలను, సందేశాలను చాలా కష్టపడి మీకు అందించడం జరుగుతుందన్నమాట. ఈ కష్టానికి మీరు ఆత్మీయంగా బలపడతారని కూడా నేను దృఢంగా నమ్ముతున్నాను. దేవుడు నన్ను బలపరుస్తున్నారు. అట్ ద సేమ్ టైం దీన్ని వింటున్నటువంటి మీరు కూడా ఎంతో ఆత్మీయంగా బలపడతారని నమ్ముతున్నాను. ఒక చిన్న మాట ఈరోజు ఏంటంటే ఎస్తేరు గ్రంథాన్ని గురించి ఒక 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. యాక్చువల్గా ఎస్తేరు గ్రంథాన్ని ఎవరు రాశారంటే చరిత్రలో అదే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఏమనుందంటే, మొర్దకై అదేవిధంగా ఎస్తేరు పూరిము అనే పండుగను గురించి యూదులను నశింపచేయాలని చూసినటువంటి అమాలేకీయుడైన హామాను యొక్క జాతిని దేవుడు నాశనం చేసినందుకు గాను ఒక పండగగా జరుపుకున్నారు, పూరిం పండగ. ఆ పూరిం పండగ దినాన్ని గురించి రాయించినట్టుగా ఈ చరిత్రలో 9వ అధ్యాయం చెప్పబడింది అనమాట. సో వారే దగ్గరుండి రాయించారు ఈ మాటలన్నీ కూడా. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే ఎస్తేరు గ్రంథంలో మొత్తం దాదాపు 10 అధ్యాయాలు ఉన్నాయండి. 10 అధ్యాయాలు, అదేవిధంగా 167 వచనాలు ఉన్నాయి. ఈ 167 వచనాలను కానీ మనం గమనించినట్టయితే ఎంతో ఆత్మీయతతో కూడినటువంటి పదజాలం మనకు కనిపిస్తుంది అనమాట. దేవుడు అనే పదం, అదేవిధంగా ప్రవక్త అనే పదం ఎక్కడా లేకపోయినా సరే మనలో నూతన ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసాన్ని, అదేవిధంగా ఐక్యతను, ప్రేమను, మనుషుల ఎడల దయను చూపించేటటువంటి స్థితిలోనికి మనల్ని ఈ యొక్క పరిశుద్ధ పుస్తకమైనటువంటి ఎస్తేరు పుస్తకం మనకి మాదిరిగా ఉందన్నమాట. ఇంకా మనం చెప్పాలంటే ఇది ఎప్పుడు అసలు చరిత్రలో ఎగ్జిస్ట్ అయింది, ఇది ఎప్పుడు జరిగిందని గమనిస్తే క్రీస్తు పూర్వం 460 నుండి 350 మధ్యకాలంలో జరిగినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఇంకా మనం గమనించినట్టయితే ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఉంటే భారతదేశం అనేటటువంటి పేరు లిఖించబడినటువంటి పుస్తకంగా మనకి ఎస్తేరు పుస్తకం అనేది కనిపిస్తుంది. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను రాజైన అహేశ్వరోసు గారు పరిపాలించినట్టుగా మనకి మొదటి అధ్యాయం 1వ వచనాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి మన భారతీయులుగా గర్వించదగిన పుస్తకం ఎస్తేరు పుస్తకంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇంకా మనం గమనించినట్టయితే ఈ యొక్క ఎస్తేరు అనేటటువంటి అనాథగా పెరిగినటువంటి స్త్రీ పేరు హదస్త. యాక్చువల్గా హదస్త అంటే సువాసన కలిగినటువంటి చెట్టు అనమాట. కానీ వారు ఎస్తేరు అనేటటువంటి పేరుని శూషన్ కోటలో పారసీక దేశాల్లో ఉన్నప్పుడు పెట్టారనమాట. వీళ్ళు పారసీక దేశానికి అసలు ఎందుకు వచ్చారు అని గమనించినట్టయితే బాబిలోన్ చెరలో నుండి వీరు పారసీకుల చేతిలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే బాబిలోనియన్స్ని పారసీకులు ఓడించడం వలన బాబిలోన్ చెరలో ఉన్నటువంటి యూదులందరూ కూడా పారసీకుల చేతిలోనికి వెళ్ళిపోయారు. సో పారసీక రాజు అయినటువంటి అహేశ్వరోసు గారు రాజుగారు వీళ్ళని పరిపాలిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఎస్తేర్ అంటే నక్షత్రం అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది పర్షియన్ లాంగ్వేజ్లో. హదస్స అంటే సువాసన కలిగిన చెట్టు అని అర్థం ఇస్తుంది హెబ్రీ భాషలో. కాబట్టి ఎస్తేర్ గ్రంథాన్ని ధ్యానించాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లైవ్లో పెట్టిన రీతిగా ఎస్తేర్ గ్రంథం యొక్క వివరణ మీరందరూ చూసి ఆశీర్వదించబడాలని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ప్రత్యేకమైన మనవి ఏంటంటే ప్రతిరోజు ఈ రీతిగా దేవుని వాక్య సందేశాలను మీ ముందుకు తీసుకురావాలని, మంచి మంచి బుక్స్ స్టడీస్ మీకు తెలియజేయాలని ప్రేమపూర్వకంగా ఆశపడతా ఉన్నాను.
ఇంకా స్త్రీలను అనేక మందిని దేవుని కొరకు సంపాదించాలని, యవ్వనస్తులను అనేక మందిని దేవుని కొరకు ప్రేరేపించాలని ఆశ కలిగి ఉన్నాను. మీరందరూ మన ఛానల్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్తేరు గ్రంథం యొక్క పుస్తక వివరణ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఒక అనాథ స్త్రీని దేవుడు ఎంతగా రాణిగా చేయడం అంటే మామూలు విషయం కదా. అది ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ విషయాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం, ధ్యానించాల్సిన అవసరం, మన జీవితాలకు అప్లై చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందనే దేవుడు 66 పుస్తకాల్లో స్త్రీ పేరుతోటి రాయబడినటువంటి పుస్తకంగా ఎస్తేరు పుస్తకాన్ని మనకు అందించడం జరిగిందనమాట. అదేవిధంగా రూతు పుస్తకం కూడా స్త్రీ పేరు మీదనే రాయబడింది అనమాట. కేవలం 2 పేర్ల మీద మాత్రమే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో స్త్రీ పేర్ల మీద 2 పుస్తకాలు మాత్రమే రాయబడ్డాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 10 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈరోజు లైవ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వివరణ మీకు అర్థమైందని నమ్ముతున్నాను. ఇలాంటి అనేకమైన సందేశాలు మీ ముందుకు తేవాలని ఇంకా ఆశపడతా ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేయండి, మా సంఘ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఒక ప్రార్థన అవసరతలను కూడా మన కమెంట్ బాక్స్లో మీరు మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇంకా మా యొక్క సాక్ష్యాన్ని కూడా అనేక సార్లు నేను మన ఛానల్లో ఉంచడం జరిగిందనమాట. మీలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీక్షించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.